నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను రుచికరమైన పాలకూర చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్లోకి 2 చెంచాల కారం, కొత్తిమీర పొడి, ఉప్పు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కుడక పొడి, పెరుగు వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. దీన్ని ఇలా కలుపుకొని 1 గంట సేపు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. మనం తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బగారాకు, లవంగాలు, యాలకులు వేసి కొద్దిగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ కూడా అందులో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. టమాటాను మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత అందులో పాలకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. పాలకూర ఉడికిన తర్వాత మనం గంట సేపు మ్యారినేషన్ చేసినటువంటి ఈ చికెన్ కూడా అందులో వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి కొద్దిగా కసూరి మెంతి, కొత్తిమీర ఆకు వేసి కలుపుకోవాలండి. అంతేనండి, గుమ్మగుమ్మలాడే పాలకూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా మంచి టేస్ట్ వస్తుంది పాలకూరతోని. మీరు ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఈ పాలకూర చికెన్లోకి బగారన్నం వండుకొని మనం దాంతో పాటుగా ఈ చికెన్ తింటే చాలా రుచికరంగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పెద్ద అబ్బాయికి పాలకూర చికెన్ అంటే చాలా ఇష్టం.